వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పరిస్థితి బీజేపీ ఎట్లా చూస్తుందండి? దొంగలు కలిసి ఊర్లు పంచుకోవడం అంటారు అనమాట దీన్ని. ఇప్పుడు ఎట్లయినా కూడా వేరే వాళ్ళు భారతీయ జనతా పార్టీకి రావాలంటే ఇక్కడ త్యాగం, వైరాగ్యం, ఎథిక్స్, కోర్ వాల్యూస్, ఐడియాలజీ ఇన్ని ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకు వర్కౌట్ కాదు. ఇల్లు ఉండాలంటే చాలా టఫ్ ఉంటుంది. సో మీరు ఎట్లాంటి ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఎట్లాంటి పదవులు ఆశించకుండా ఇక్కడ దేశం కోసం పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఎట్లాంటి పదవులు ఆశించకుండా ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఎట్లాంటి పదవులు ఆశించకుండా ఈ జాతి పునర్వైభవం గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇలాంటి మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డిక్షనరీలో ఉండవు కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ వైపు రారు. కాకపోతే భారతీయ జనతా పార్టీని బద్నాం చేయడానికి మోదీ విసిరిన బాణము అనే ఒకసారి షర్మిలని అంటారు. కానీ ఆ బాణం పోయి మాత్రం మళ్ళీ కాంగ్రెస్లో కలుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని అంటారు. మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ బీజేపీని బద్నాం చేయకుండా ఉండదు, కాంగ్రెస్ బీజేపీని బద్నాం చేయకుండా ఉండదు. సో వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళకి అందరికీ పంచ్ బ్యాగ్ లాగా మోదీజీ బీజేపీ యూజ్ అవుతుందని. నెక్స్ట్ వీళ్ళ మాటకు వాల్యూ ఉండాలంటే బీజేపీని అనాలి, వీళ్ళ మాటకు విలువ ఉండాలి అంటే మోదీజీని అనాలి, వీళ్ళ మాటకు విలువ ఉండాలంటే కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని అనాలి. సో ఇలా వీళ్ళు వాళ్ళది అలా గడుపుతూ ఉన్నారు అనమాట. సో వాళ్ళకి ఏం విజన్ లేదు కదా, జస్ట్ అట్లా టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ ఎన్నికల్లో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు రామ మందిరాన్ని చూపించే ఎలక్షన్స్కి వెళ్తారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిజమే అంటారా? భారతీయ జనతా పార్టీ 500 కిలోమీటర్స్ ఆఫ్ మెట్రో వేసిందండి. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ 51 crore బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించింది, జన్ధన్ ఖాతా అవన్నీ మల్టిపుల్ స్కీమ్స్ కింద. భారతీయ జనతా పార్టీ 4 crore ఫ్రీ హోమ్స్ ఇచ్చింది అనమాట. భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి గృహము అనేది ఒక వాళ్ళ కళ కాబట్టి అదొకటి ఇచ్చింది. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ 315 మెడికల్ కాలేజెస్ని స్టార్ట్ చేసింది. భారతీయ జనతా పార్టీ 45 crore ముద్రా లోన్స్ని అప్రూవ్ చేసింది. భారతీయ జనతా పార్టీ 220 crore ఫ్రీ వ్యాక్సిన్స్ ఇచ్చింది. కోవిడ్ టైంలో భారతదేశం మొత్తం మునిగిపోతుంది అనుకున్న టైంలో 220 crore మెంబర్స్కి 220 crore వ్యాక్సిన్స్ని ఫ్రీగా సప్లై చేసింది. 11 crore ఫ్యామిలీస్కి పైప్డ్ వాటర్ అంటే మంచి నీళ్ళని 11 కోట్ల మందికి సప్లై చేసింది భారతీయ జనతా పార్టీ. 10,000 మంది జన్ ఆయుష్ కేంద్ర దీన్ని కూడా ఓపెన్ చేసింది. 10 crore పీపుల్కి ఎల్పిజి కనెక్షన్ ఇప్పించింది ఉజ్వల స్కీమ్ కింద. 70,000 కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ని ఎక్స్టెండ్ చేసింది. మీకు ఇవన్నిట్లలో ఆర్టికల్ 370 తీసింది కనిపిస్తలేదు, ట్రిపుల్ తలాక్ తీసింది కనిపిస్తలేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి తీసుకొచ్చి దేశంలో హిందూ ముస్లిం యూనిటీ కోసం ట్రై చేసింది కనిపిస్తలేదు. ఒక్క రామజన్మభూమే కనిపిస్తుంది. ఎందుకట్లా? సరే మరి పోనీ రామజన్మభూమి కింద ఆల్రెడీ ఒక విదేశీ వచ్చేసి ఆ భూమిని కూల్చిండు, గుడిని కూల్చిండు అనేది క్లియర్గా ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ ఉన్నది. కేకే మొహమ్మద్ గారు, ఆయన ఆర్కియాలజిస్ట్, ఆయనే క్లియర్గా చెప్పిండ్రు. అయినా కూడా ఎందుకు మీకు రామ జన్మభూమి అనిపిస్తుంది అంటే ఈ జాతి గురించి, ఈ జాతి పునర్వైభవం గురించి కొంచెం కూడా మీకు ఉండొద్దా? అంటే మాకు హిందువులం, మేము హిందువుగా గర్వంగా ఉండొద్దా? మా రామ జన్మభూమిని ఒక విదేశీయుడు వచ్చి కూల్చిందాన్ని మేము పునర్ప్రతిష్ఠించుకుంటే ఇంత ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నారు? ఈ డెవలప్మెంట్ స్కీమ్స్ ఎవి కనిపిస్తలేవు, ఒక్క రామ జన్మభూమి ఎందుకు కనిపిస్తుంది? వికసిత్ భారత్ కింద ఉజ్వల స్కీమ్ కింద క్రోర్స్ ఆఫ్ పీపుల్కి మేము సిలిండర్స్ ఇప్పించాం. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ కింద ఎంతోమందికి హెల్త్ కార్డ్స్ ఇప్పించినాం. ఇవన్నీ ఏవి కనిపించాం? మెడికల్ కాలేజెస్ 300కు పైగా మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసిండ్రు నరేంద్ర మోదీ గారు. ఓన్లీ రామజన్మభూమి, ఓన్లీ రామజన్మభూమి. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ రాగానే రామజన్మభూమి గురించి మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ రాగానే హిందుత్వం గురించి మాట్లాడతారు. మీరు ఒక విషయం తెలుసుకోవాలి, రామ జన్మభూమి స్థాపించడము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో సృష్టించింది భారతీయ జనతా పార్టీ అనే పొలిటికల్ పార్టీ. అది ఒక ఐడియాలజీ. భారతీయ జనతా పార్టీ ఆత్మ శ్రీరాముడిలో ఉంది. ఈ జాతి, భారతదేశం అనే ఒక గొప్ప దేశం యొక్క ఆత్మ శ్రీరాముడు. ఆ రాముడికి ప్రతీక రామ జన్మభూమి. ఇన్ని సంవత్సరాలుగా, 500 సంవత్సరాలుగా రామ జన్మభూమి లేదు అని చెప్పేసి మనం బాధపడాల్సింది పోయి, ఇప్పుడు కట్టించుకుంటున్నామన్న ఆనందంతో ఉండాల్సింది పోయి ఊరికే అదొక్కటే మాట్లాడతారు. ఇవన్నీ డెవలప్మెంట్ స్కీమ్స్ ఎందుకు కనిపించట్లేదండి? కాంగ్రెస్లో ఒక ఎంపీ అన్నారు ఏంటంటే, రాముడు బతికి ఉంటే రాముడికి కూడా బీజేపీ ఎంపీ పదవి ఇచ్చేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనడం జరిగింది. ఎట్లా చూస్తారండి? అదే ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడే మూర్ఖపు మాటలు. రాముడు విగ్రహవాన్ ధర్మ, ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వడం ఏంటి, ఆయనకి ప్రియం సీట్ ఇవ్వడం ఏంటి? ఏమంటారు, ఇంగిత జ్ఞానం లేకపోవడం, కొంచెం కూడా ధర్మం పట్ల విధేయత లేకపోవడం, ధర్మ భ్రష్టులు ఇట్లాంటి మాటలు ఇట్లా మాట్లాడతారు. శ్రీరాముడు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఫర్ దట్ మ్యాటర్ ప్రతి హిందూ హృదయ
లోని ఆత్మకు ప్రతిరూపం శ్రీరాముడు. ఎంపీ సీట్ ఇచ్చుడేంది, దండేసుడేంది, భారతీయ జనతా పార్టీకి కండువ కట్టడం ఏంది. ఆయన మాట్లాడిందే సంస్కారహీనమైన మాట. దాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసి నన్ను అడగడం ఇంకా అస్సలు బాలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ న్యాయయాత్ర మీ పార్టీ ఎట్లా చూస్తుంది? రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహా ఇప్పుడు న్యాయయాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు దేశంలో మోడీ సర్కార్ను ఖచ్చితంగా ఇంటికి పంపుతామని చెప్తున్నారు వాళ్ళు. మొన్న 4 స్టేట్స్లలో ఎలక్షన్స్ అయినాయి. ఎన్నిట్లలో ఓడిపోయినా ఒకసారి పునరాలోచించుకోమనండి. ఒకటి, తెలంగాణలో వీళ్ళు అడ్డిమారి గుడ్డి దెబ్బల గెలిచినా కూడా ఎంత పర్సెంట్ ఓట్లతో గెలిచింది అనేది కూడా ఒకసారి అనలైజ్ చేసుకోమని. భారతీయ జనతా పార్టీ 1 సీటు నుంచి వెళ్ళి 8 సీట్లకు గెలిచింది. నెక్స్ట్ 15 నుంచి 20 స్థానాలలో టఫ్ ఫైట్ ఇచ్చింది, 2nd పొజిషన్లో ఉన్నది. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ అడ్డిమారి గుడి దెబ్బలు ఏదో రేవంత్ రెడ్డి గారికి బాకీ ఉండే ఆయన సీఎం అయినారు, కానీ అంతకు మించి లేనే లేదు. అది కూడా ఈయన సీఎం 5 years ఫుల్ టర్మ్లో కంటిన్యూస్గా ఉంటారన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ గుంపు కొట్లాటలు, ఆ గుంపు మేస్త్రిలో నేను మేస్త్రిగా ఉంటా అంటే నేను మేస్త్రిగా ఉంటా అని కొట్లాడుకుంటాను. సారీ, మేము అట్లాంటి కూల్చడం లాంటివి ఏం చేయం. ఒకవేళ వాళ్ళ దంచెల్లో ఎవరైనా మా దగ్గరకు వచ్చేసి అట్లా చేసినప్పుడు అధిష్టానం దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటుంది. అది అధిష్టానానికి తెలుస్తుంది. ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు, మేము కనుక 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే ఇవాళ మేము అధికారంలో ఉండేటోళ్ళం అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కేటీఆర్ అన్నారు, మేము కనుక 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే మేము పవర్లో ఉండేవాళ్ళం అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? నరేంద్ర మోదీ గారు 315 మెడికల్ కాలేజెస్ పెట్టింది. మెడికల్ కాలేజెస్కి అప్రూవల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్. ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేసి ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక పొలిటీషియన్ మాట్లాడే ముందు కాంకరెంట్ లిస్ట్ ఏముంటుంది, స్టేట్ లిస్ట్ ఏముంటుంది, సెంటర్ లిస్ట్ ఏముంటుంది, సెంటర్కి ఎన్ని రైట్స్ ఉంటాయి, స్టేట్కి ఎన్ని రైట్స్ ఉంటాయి, టుగెదర్గా ఒక నేషన్లో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఏ రైట్స్ ఉంటాయి అనేది కూడా తెలియదు అనమాట. వీళ్ళు ఏంటంటే ఏమనుకుంటారంటే ప్రజలు ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థం కాదు ఓకే అన్న దాంతో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని పెట్టినా మీరు అప్పుడు గమనించినట్టయితే టిక్టాక్ స్టార్లతోని, ఇన్స్టాగ్రామ్ స్టార్లతోని ఏమో చేయించుకున్నారు. అట్లాంటివి చేయించుకున్నా కూడా ఏది వర్కౌట్ కాక ఓడిపోయినారు. ఆ ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలుస్తలేదు. ఎంతైనా కూడా నెక్స్ట్ సీఎం అవుతా అని ఆశపడ్డ వాళ్ళు అంత ఘోరంగా ఏమంటారు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ సహజం. దాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తగ్గే వరకు వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఈ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా సిద్ధంగా ఉంది? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మోదీ చరిష్మా ముందు ఎవరిది కూడా నడవదు. సో 100% నెక్స్ట్ గవర్నమెంట్ మోదీజీ ఫామ్ చేసినప్పుడు 400+ గ్యారంటీగా వస్తాయి. భారతీయ జనతా పార్టీలోని ప్రతి కార్యకర్త కూడా మోదీజీ కోసం పనిచేస్తున్నారు. మాకు అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వారి డైరెక్షన్స్ మేరకు మేము ఎక్కడెక్కడ ఏమేమి పని చేయాలి అనేది మేము ప్లాన్ వేసుకుంటున్నాం. ఆ ప్రణాళిక అకార్డింగ్గా మేము పని చేసుకుంటూ వెళ్తాం.